ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేది ఫిమేల్ సైడ్ నుంచి ఉండొచ్చు, మేల్ సైడ్ నుంచి ఉండొచ్చు. సో మేల్ సైడ్ నుంచి మనం ఫర్టిలిటీ ఎవాల్యుయేషన్ కి చేసే టెస్ట్ ని సెమెన్ అనాలిసిస్ అంటాము. ఈ సెమెన్ అనాలిసిస్ కోసం మనం సెమెన్ శాంపుల్ ని కలెక్ట్ చేస్తాము. సెమెన్ శాంపుల్ ని కలెక్ట్ చేయడానికి మనకి అట్లీస్ట్ 2 to 5 days వైఫ్ అండ్ హస్బెండ్ కలవకుండా ఆ గ్యాప్ లో మనం సెమెన్ అనాలిసిస్ చేస్తాము. ఈ సెమెన్ శాంపుల్ అనేది ల్యాబ్ లో ఇవ్వటం చాలా ఇంపార్టెంట్. కొంతమందికి ల్యాబ్ కలెక్షన్ అనేది కష్టంగా ఉంటుంది. అలాంటి వారు హోమ్ కలెక్షన్ చేయొచ్చు, బట్ విత్ ఇన్ ½ an hour వారు ఆ శాంపుల్ ని ల్యాబ్ కి తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. ఈ శాంపుల్ ని ల్యాబ్ లో మనము స్పర్మ్ కౌంట్ కోసం, మొటిలిటీ కోసం, మార్ఫాలజీ కోసం టెస్ట్ చేస్తాము. సో 3 ఇంపార్టెంట్ పారామీటర్స్ ఏంటి అంటే స్పర్మ్ కౌంట్. WHO నార్మ్స్ ప్రకారం స్పర్మ్ కౌంట్ అనేది మినిమం 16 million కౌంట్ ఉండాలి. అండ్ మొటిలిటీకి వస్తే మనం మొటిలిటీని 3 డిఫరెంట్ ఫార్మ్స్ అంటే ర్యాపిడ్ మొటిలిటీ, స్లో మొటిలిటీ అండ్ ఇమ్మొటైల్, అలా 3 డిఫరెంట్ ఫార్మ్స్ గా డివైడ్ చేస్తాము. మినిమం మొటిలిటీ అనేది 40% ఉండాలి. అండ్ నార్మల్ స్పర్మ్స్ అంటే స్పర్మ్స్ కి హెడ్, నెక్, టెయిల్ అండ్ 3 డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి. సో ఇలా మార్ఫలాజికల్ గా నార్మల్ గా ఉన్న స్పర్మ్స్ అట్లీస్ట్ 4% ఉండాలి. సో దీస్ ఆర్ ద WHO నార్మ్స్ ఫర్ నార్మల్ సెమెన్ అనాలిసిస్. సో ఈ సెమెన్ అనాలిసిస్ లో ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉంటే దాని ప్రకారం మనం ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. థ్యాంక్ యూ.